టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరిన టికెట్ల విషయం ఇంకా తేలలేదు. అయినా జనసేనలో అప్పుడే టికెట్ల కోసం అలకలు మొదలయ్యాయి. ఇది జనసేన అని పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో సోదరుడు నాగబాబు నుంచే సమస్య ఎదురవ్వడం విశేషం. ఇప్పటికే ఈ సీటు సీనియర్ నేత కొనతాల రామకృష్ణ ఆశిస్తున్నారు. ఆయన పేరును పవన్ కళ్యాణ్ దాదాపుగా ఖరారు చేశారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అదే సమయంలో పవన్ సోదరుడు నాగబాబు ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఆయన ఏకంగా అనకాపల్లిలో పర్యటించడం పార్టీలో గందరగోళానికి గురిచేసింది. దీంతో ఆయన పర్యటన ఇప్పటికే ఆ సీట్ను ఆశిస్తున్న కొనతాల రామకృష్ణకు ఇబ్బందిగా మారింది. నాగబాబు టూర్ కు ఆయన దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొనతాలను బుజ్జగించే ప్రయత్నాలు జరిగాయి. నాగబాబు స్వయంగా కొనతాలతో ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఎంపీగా తాను ఎమ్మెల్యేగా కొనతాల పోటీ చేద్దామని సూచించారు. కానీ కొనతాల అంగీకరించలేదని అంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై కొనతాలతో భేటీ కావాల్సి వచ్చింది. అయినా కూడా అనకాపల్లి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా తేలలేదని అంటున్నారు. అక్కడి నుంచి పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం చాలా ఎక్కువగా జరిగినప్పటికీ కూడా గడిచిన వారం రోజులుగా కూడా అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్ని అయినటువంటి నాగబాబు అక్కడి నుంచి ప్రసారం చేసుకోవడానికి అంటే అవనియండి లేదా మరే ఇతర కారణాలకు అవనియండి నియోజకవర్గాల్లో అలాగే ఎంపీ స్థానాలు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు ఖచ్చితంగా అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తారంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొనతాల రామకృష్ణ కొంత అలిగారని కూడా తెలుస్తుంది. ఈ ఎలక పూనక నుంచి బయటికి తీసుకొచ్చేందుకే నేరుగా విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొనతాల రామకృష్ణ ఇంటికి కూడా వెళ్ళడం కొంత చర్చనీయాంశంగా కూడా మారింది. 2 గంటలు సుమారు గంట పాటు కూడా అక్కడ ఆయనతో మంతనాలు చేశారు. అయినప్పటికీ కూడా కొనతాల కొంత ఒప్పుకోలేనట్టుగానే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా కొనతాల కిందకు వచ్చి మేమంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ సమీక్ష అంతా కూడా మాట్లాడడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఏ విధంగా కూటమిలో ఉంటే కనుక ఏ రకంగా పార్టీ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలి, అదేవిధంగా భవిష్యత్తులో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎవరెవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీద చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉమ్మడి కూటమికి సంబంధించి జనసేన ఎన్ని సీట్లు తెచ్చుకోవాలి, టీడీపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అదేవిధంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దాని మీద కూడా కొంత చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ రోజు అనంతరం 10:30 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నేరుగా కొనతాల రామకృష్ణ ఇంటి దగ్గర నుంచి నోటలు చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి జిల్లాలో సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఏదైతే అనకాపల్లి, అల్లూరి అలాగే విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కూడా సమన్వయ నాయకులందరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సుమారుగా 12 గంటల పాటు కూడా ఈ సమావేశాలు అయితే జరిగాయి. అర్ధరాత్రి అంతా కూడా చాలా ఉత్కంఠమైన వాతావరణం అయితే ఉంది. మీడియా కూడా ఇటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏదైతే నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక ఏ యొక్క నియోజకవర్గాల నుంచి ఎవరెవరికి సీట్లు కేటాయిస్తారనే కొంత సందిగ్ధం అయితే ఏర్పడినట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు తాజా అప్డేట్ చూసుకుంటే కనుక పంచకర్ల రమేష్ బాబుకి పెందుతు నియోజకవర్గం నుంచి, అలాగే యనమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్కి, అలాగే గాజువాక నుంచి సుందరపు సతీష్కి, అలాగే ఏదైతే భీమిలి నియోజకవర్గం నుంచి చూసుకుంటే కనుక మన వంశీకృష్ణ యాదవ్ కూడా ఈ స్థానాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక సాత్విక్ కూడా దక్షిణ నియోజకవర్గం నుంచి కొంత ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సాత్విక్ కూడా ఇక్కడ ఉన్నటువంటి విశాఖ దక్షిణ నియోజకవర్గాల్లో కొంత మంచి పేరు అయితే ఉన్నటువంటి వాతావరణంలో సాత్విక్ని కూడా కొంత పేరులో పరిగణలో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. ఇక ఎంపీ స్థానానికి వస్తే కనుక అనకాపల్లి ఎంపీ నుంచి కూడా ఖచ్చితంగా నాగబాబు పోటీ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో నాగబాబు అనకాపల్లి ఎంపీగా అయితే పోటీ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో సుందరపు విజయ్ కుమార్ కానీ, లేదా సుందరపు సతీష్ కానీ, లేదా పంచకర్ల రమేష్ బాబు కానీ, లేదా వంశీకృష్ణ యాదవ్ కానీ, లేదా సాత్విక్ కానీ, ఈ 4-5 కూడా ఖచ్చితంగా రేసులో ఉన్నారు. 100% కూడా వీళ్ళకే సీట్లు వస్తాయంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. పార్టీ అధికారిక వర్గాలకు అయితే కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, నా హోటల్.